అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. వీసాలకు బ్రేక్ వేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్య ట్రంప్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. మీ దగ్గర 45 కోట్లుంటే ఎంచక్కా మీరు అమెరికా పౌరుడైపోవచ్చంటూ అనౌన్స్ చేశారు. తాజాగా ఆ $5 మిలియన్ గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను ట్రంప్ రివీల్ చేశారు. చూసేందుకు క్రెడిట్ కార్డులా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులా ఉన్న ఈ గోల్డ్ కార్డ్ ను ట్రంప్ మీడియాకు చూపించారు. గతంలో ఉన్న ఇన్వెస్టర్ వీసా EB-5 ను రద్దు చేసి తీసుకొచ్చిందే ఈ గోల్డ్ కార్డ్. దీని ఖరీదు అక్షరాల 45 కోట్లు. అమెరికన్ డాలర్లలో ఈ గోల్డ్ కార్డ్ $50 లక్షలు. ఈ కార్డ్ కొనుగోలు చేసిన వారు నేరుగా అమెరికా పౌరసత్వం పొందినట్టే. సాధారణంగా అమెరికా పౌరసత్వం పొందాలంటే అంత ఈజీ కాదు. అది విలువైనదే కాదు, చాలా కష్టమైంది కూడా. అలాంటిది ఈ గోల్డ్ కార్డ్తో సులువుగా పౌరసత్వం పొందొచ్చు. వరల్డ్ వైడ్ గా ఉన్న సంపన్నులను తమ దేశానికి వచ్చి పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వస్తాయన్నది ట్రంప్ ఉద్దేశం. అందుకే ఈ కార్డును ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఫస్ట్ గోల్డ్ కార్డును తానే కొనుగోలు చేశానని ప్రకటించారు. అయితే రెండోది ఎవరు కొంటారనేది తెలియదన్నారు. EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. దీని ద్వారా వేలాది మంది ఇన్వెస్టర్లు వీసాలను పొందారు. అయితే ఈ విధానంలో ఫ్రాడ్ జరుగుతుందని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని రీసెంట్ గా జరిగిన సర్వేలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. లేటెస్ట్ గా ట్రంప్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ట్రంప్ EB-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డును ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కార్డుకు ఇప్పటికే భారీ గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్టు వాణిజ్య శాఖ మంత్రి హావర్డ్ లూట్నిక్ తెలిపారు. ఈ కార్డుల ద్వారా $5 బిలియన్ సేకరించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి పైగా ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. ఈ గోల్డ్ కార్డ్ పై ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ చిత్రం ముద్రించి ఉంది. అంటే ఇది శాశ్వతమా, లేక అధ్యక్షుడితో పాటే ఇది మారుతుందా అన్నది ట్విస్ట్. అంతేకాదు, స్వయంగా అధ్యక్షుడైనప్పటికీ మొదటి కార్డును ట్రంప్ కొనుగోలు చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ విషయమనే చెప్పాలి. ఇకపై చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఈ గోల్డ్ కార్డ్ ట్రంప్ కార్డ్ అయిందన్నమాట.